రాక్ ఆన్ బ్రో అంది సెలవు రోజు గడిపేతాం లైఫ్ కింగ్ సైజు ఒకే గదిలో ఉక్కపోత చాలు గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి మన్నాటలో చెంటోడిలో అనాలి నేడు మనలో మనిషి హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్ట్రేలియాలో అమ్మకుచ్చి. ఏంటి ఇంత మార్నింగ్ ఎటు వెళ్తుందో అనుకుంటున్నారా? సో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ న్యూజిలాండ్ వెళ్ళింది కదా అక్క, మ్యారేజ్ అయిన తర్వాత తను వాళ్ళ హస్బెండ్ తో ఆస్ట్రేలియాకి తిరిగి వచ్చింది తన గ్రాడ్యుయేషన్ కోసం. వాళ్ళని మీట్ అవ్వడానికి ఫ్రెండ్స్ అందరం ఒక ప్లేస్ దగ్గర గ్యాదర్ అవుతున్నాము అండ్ అక్కడి నుంచి ఒక చిన్న ట్రిప్ వేస్తున్నాము. ఎలాగో వీకెండ్ కాబట్టి మీరు నాతో పాటు ట్రిప్కి వచ్చేసేయండి. అండ్ అంతకంటే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా స్టార్ట్ అయిపోదామా? ఇక్కడ మా వాళ్ళు అయితే ట్రిప్ కోసం అంతా సెట్ చేసేసారు. ఇంకేమన్నా మర్చిపోతున్నామని అన్ని చూస్తున్నారు. మనకేం సంబంధం లేదు దీని గురించి అన్నట్టుగా నేను హ్యాపీగా వీడియో క్యాప్చర్ చేస్తున్నాను. అంతే కదా, మరి అంతమంది పెద్దవాళ్ళు ఉండగా నేను ఎందుకండి. ఇక్కడ చూసారా మనకు అక్క హాయ్ చెప్తుంది. అందరూ ఒక హాయ్ చెప్పేసేయండి. అండ్ మేమైతే స్టార్ట్ అయిపోయాము. అరౌండ్ 9 అలా అయింది మేము స్టార్ట్ అయ్యేసరికి. సో ఎలాగో 9 అయిపోయింది కదా అని బ్రేక్ఫాస్ట్ క్యాచ్ చేద్దాం అనేసి ఇక్కడ ఒక కేఫ్కి వచ్చాము, బ్రైట్ అండ్ సోల్ అని. చాలా బాగుండే కేఫ్ అయితే. సో మేమైతే కార్ పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళాము. వెళ్ళి చెప్తున్నాము అమ్మకి మేము 9 మెంబర్స్ ఉన్నాము అంటే ఓకే సీటింగ్ పైన ఉంటుంది మీరు పైకి వెళ్ళేసేయండి అని చెప్పింది. మా వాళ్ళు అలా వచ్చి సెటిల్ అయ్యేలోపు నేను ఒక కేఫ్ వీడియో బైట్ తీసుకున్నాను. కేఫ్ చాలా బ్యూటిఫుల్ గా క్యూట్ గా ఉంది. ఈ కేఫ్ లో ఏంటంటే వెయిటర్ వచ్చి ఆర్డర్ తీసుకోవడము లేదా మనం కౌంటర్ దగ్గరికి వెళ్ళి పే చేయడము ఈ ప్రాసెస్ అంతా ఉండదు. ఎవ్రీ టేబుల్ కి ఇలా స్కానర్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే వాళ్ళ మెనూ వస్తుంది. మనకు నచ్చింది ఆర్డర్ చేసుకొని ఇక్కడే పే చేయొచ్చు. అండ్ వాళ్ళ ఐటమ్స్ రెడీ అయిన తర్వాత తెచ్చి మనకు సర్వ్ చేస్తారు. ఇంకొకట ఎగ్స్ ఆన్ టోస్ట్ 2 ఎగ్స్ ఆన్ టోస్ట్ నీది ఇక్కడ మేమైతే ఫ్రెంచ్ టోస్ట్ అండ్ ఎగ్స్ ఆన్ టోస్ట్ చెప్పుకున్నాము. అండ్ ఇంకా సరిపోలేదని ఇంకొకటి ఎక్స్ట్రా ఆర్డర్ చేస్తున్నాము ఆమె వచ్చినప్పుడు. నాకు ఎగ్స్ ఆన్ టోస్ట్ అంత ఏం అనిపించలేదు కానీ ఫ్రెంచ్ టోస్ట్ అయితే అద్దిరిపోయింది, అసలు చాలా బాగుంది. అలా మేము బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. ట్రిప్ అన్నాను కానీ అసలు ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా. మేము నడిస్తే సౌండ్ వచ్చే బీచ్కి వెళ్తున్నాము. ఏంటి నడిస్తే సౌండ్ వస్తుందా? అవును, ఆ బీచ్ లో నడిస్తే ఆ బీచ్ సౌండ్ చేస్తుంది అంట. మాకు తెలీదు, మేము ఇప్పుడు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ ఇక్కడ వ్యూ చూసారా, మొత్తం కనిపించట్లేదు ముందు ఏమి, మొత్తం ఫాగ్ తో నిండిపోయింది. బికాజ్ మేము సీ లెవెల్ కంటే హైలో ఉన్నాము. అండ్ ఆ రోజు కొంచెం క్లౌడీగా కూడా ఉంది, మొత్తం రెయిన్ ఫాగ్ తో నిండిపోయింది. బట్ డ్రైవ్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. విత్ ఫ్రెండ్స్ కదా, ఎన్నిసార్లు వెళ్ళినా బోర్ కొట్టదు అసలు.
అలా బీచ్కి వెళ్తున్నప్పుడు మధ్యలో ఒక లుకౌట్ పాయింట్ ఉంది, చూసుకుందామని ఫ్రెండ్స్ కాల్ చేశారు. అంటే మేము 9 మెంబర్స్ ట్రిప్కి వెళ్ళాం కదా, 2 టీమ్స్గా డివైడ్ అయిపోయాము. వాళ్ళు మాకన్నా ఒక 5 మినిట్స్ ముందు వెళ్ళారు. సో వాళ్ళు రీచ్ అయిపోయి మాకు కాల్ చేశారనమాట. సరే మనం కూడా వెళ్దామనేసి కార్ పార్క్ చేసి వెళ్తున్నాము. ఇది కొంచెం ట్రెక్కింగ్ లాగా ఉంది అండ్ కొంచెం లైట్గా రెయిన్ పడుతుంది, లైక్ ఫాగ్ ఇలా టచ్ అయినట్టుగా వస్తుంది. సరే అని అందరం జాకెట్స్ వేసుకొని స్టార్ట్ అయిపోయాము. నాకైతే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది, బికాజ్ నేను ఫస్ట్ టైం ట్రెక్కింగ్ చేస్తున్నాను అండ్ చుట్టూ ఎటు చూసినా మౌంటైన్సే కనిపిస్తున్నాయి, ఎదురుగా బీచ్. నాకు ఈ వ్యూ చూసిన తర్వాత ఎంత ట్రెక్కింగ్ అయినా చేయొచ్చు అనిపించింది. సరే అని ఇంకా హై పాయింట్కి ఇంకా మేము రీచ్ అవ్వలేదు, ఇది మిడిల్ పాయింట్ వరకే వచ్చాము. సరే అనేసి వెళ్తున్నాము అండ్ మా అనదర్ గ్యాంగ్ కూడా కలిసిపోయింది, అందరం కలిసి వెళ్ళిపోయాము అండ్ ఫైనల్లీ వి రీచ్డ్. ఎలా ఉంది లుకౌట్ పాయింట్? చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. మీకు నచ్చిందో లేదో కింద కామెంట్ చేసేయండి. సో మేమైతే అలా కాసేపు చూసి ఒక గ్రూప్ ఫోటో తీసుకొని స్టార్ట్ అయిపోయాము బీచ్ కి. అదే స్క్వీకీ బీచ్ కి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ కార్ పార్క్ చేసి వెళ్తున్నాము. ఇప్పుడు ఆ బీచ్ లో సౌండ్స్ వస్తాయా రావా? నేనైతే వాక్వే మొత్తం మా వాళ్ళని సావ కొడతానే ఉన్నాను. నిజంగా నడిస్తే సౌండ్ వస్తుందా బీచ్ లో, లేదంటే వీళ్ళు క్రియేట్ చేశారా, అసలు ఏంటి అనే ఎగ్జైట్మెంట్ లేదంటే కొంచెం డౌట్ తో మొత్తానికైతే రీచ్ అయిపోయాము బీచ్ కి. మరి అంత ఎగ్జైట్మెంట్ తో బీచ్ కి వెళ్ళాక నేను చేసిన ఫస్ట్ థింగ్ ఏంటో తెలుసా? వీడియో తీస్తున్నాను. ఎవరు నడిస్తే వాళ్ళ వెనకబడి వీడియో తీస్తున్నాను, సౌండ్ వస్తుందా రావట్లేదా అని. ఫస్ట్ చాలాసేపటి దాకా సౌండ్ రాలేదు, ఏంటిదంతా అబద్ధమా అనుకున్నప్పుడు ఎవరో బేర్ ఫుట్ తో చేయండి ఒకసారి సౌండ్ వస్తుంది అన్నారు. సో ట్రై చేశాము. అమ్మయ్య, ద ఎగ్జైట్మెంట్ ఈజ్ ఓవర్. సౌండ్ వస్తుంది, కాకపోతే ఏంటంటే షూస్ తో కాకుండా మనం బేర్ ఫుట్ తో నడిస్తే సౌండ్ వస్తుంది. అది కూడా కొంచెం ఫోర్స్ఫుల్ గా నడిస్తే సౌండ్ అయితే వస్తుంది. ఇక్కడ చూసారా ఒక వే లాగా క్రియేట్ అయింది. ఇక్కడ ఏంటంటే కొన్ని చిన్న చిన్నగా వాటర్ వచ్చి సముద్రంలో కలుస్తున్నాయి. మేబీ చుట్టుపక్కల ఏదైనా రివర్ ఉండొచ్చు, దాని వాటర్ అయినా కావచ్చు, లేదంటే రెయిన్ వాటర్ మొత్తం వచ్చి బీచ్ లో కలుస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో అలలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇంత పెద్ద వేవ్స్ నేను ఎప్పుడూ చూడలేదు ఏ బీచ్కి వెళ్ళినా కానీ. మరి ఆ రోజు వెదర్ కండిషన్ వల్ల అలా వచ్చాయో తెలియదు, లేదంటే నార్మల్ గానే అన్ని వేవ్స్ వస్తాయో తెలియదు, కానీ చూడడానికి మాత్రం కన్నుల విందుగా ఉంది. ఇంకా బీచ్ అన్ని వాటర్ చూస్తే ఇంకా మనం ఆగలేం కదా. సరే అనేసి షూస్ ఇప్పేసి ఇంకా ఆడుకుందాము, ఏదైతే అదైంది, తడిసినా పర్లేదని వెళ్ళిపోతున్నాను. అండ్ ఇంకా మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. ఇంకా ఫుల్ రచ్చ రచ్చ చేసాము. అసలు చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను. ఎంత ఆడుకున్నానో, లాస్ట్ టైం జార్విస్ బేలో ఆడుకున్న దానికంటే ఎక్కువ డబుల్ ఎంజాయ్ చేశాను ఇక్కడ వాటర్తో. బికాజ్ అప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఇక్కడ మనకి పెద్ద గ్యాంగే ఉంది కదా. ఇప్పుడు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసాం మేమైతే. ఇక్కడ మీరు గమనించారా, మొత్తం షెల్స్ అతుక్కొని ఉన్నాయి బండరాళ్ళకి. ఇందాక మీరు వీడియో కొంచెం ముందులో చూసుంటారు, మొత్తం అక్కడ బండరాళ్ళు లాగా ఉన్నాయి కదా, వాటన్నిటికీ షెల్స్ అతుక్కొని ఉన్నాయి. నేను ఇందా నుంచి చూడలేదు, ఫోటో దిగుదామని ఇలా చేయబెట్టగానే కుచ్చుకుంటున్నాయి. ఏంటా అని చూస్తే షెల్స్. ఇంకా అలా అక్కడ కాసేపు ఆడుకొని టైం స్పెండ్ చేసి మేము వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే మేము నైట్ ఇక్కడే స్టే చేయబోతున్నాము. నెక్స్ట్ రేపు కూడా ఒక ప్లేస్ని విజిట్ చేసేది ఉంది. సో దానికోసం ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాము. మరి అక్కడ వంట అవన్నీ చేసుకుందాం అనేసి కొన్ని థింగ్స్ తీసుకుంటున్నాము. గ్రాసరీ లైక్ చికెన్, బార్బిక్యూ చేసుకుందామని తీసుకున్నాము. కానీ ఇక్కడ వెదర్ చూస్తే మాకు అది అనిపించట్లేదు. ఇదే మేము బుక్ చేసుకున్న ఎయిర్బిఎన్బి.
ఇప్పుడు మేము బుక్ చేసుకున్న ఎయిర్బిఎన్బి అనేది ఒకప్పుడు ఇల్లు అనుకుంటాను మేబీ. ఇక్కడ ఇది ఏంటంటే రూరల్ సైడ్లో ఉంది. ఇక్కడ మన ఇండియాలో ఫామ్ హౌస్లు ఉంటాయి చూడండి, ల్యాండ్లోనే కట్టేసుకుని ఉంటారు, అలా ఉంటుందన్నమాట. బట్ మాకు ఇంత పెద్ద ఎయిర్బిఎన్బి చాలా బాగుంది, మాకు అఫోర్డబుల్గానే వచ్చింది. ఒక $220 పర్ నైట్ పడింది అనుకుంటాను. బట్ ఇట్స్ వర్త్ ఇట్. పర్లేదు, చాలా బాగా మెయింటైన్ చేశారు. గేమ్స్ ఉన్నాయి, చాలా బాగా బుక్ చేసాం యాక్చువల్లీ. అంత క్రెడిట్ గోస్ టు యూ బ్రదర్. చాలా బాగుంది, ఇది అడిగడానికి బాగుంది యాక్చువల్లీ. ఇదైతే అసలు భలే ఉందిలే, హాస్టల్ బెడ్ ఉన్నట్టు. చాలా మంచి కబుర్లు చెప్పుకుంటూ వ్యూ అయితే అదిపోయింది. ఇక్కడ మిరర్స్ ఉన్నాయి అక్క. యా పట్టడం అంటే ఇంకా అలసిపోయి అందరం ఫ్రెష్ అయిపోయాము. అయిపోయిన తర్వాత ఇంకా డిన్నర్ కి ప్రిపేర్ చేసుకుంటున్నాము. బార్బిక్యూ అనుకున్నాం కానీ బయట వెదర్ అస్సలు సపోర్ట్ చేయట్లేదు బార్బిక్యూకి. సరే అని చికెన్ రాప్స్ చేసుకొని డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా డిన్నర్ చేశాక అందరు సెటిల్ అయిపోతున్నాము, గేమ్స్ స్టార్ట్ చేద్దాం అనేసి. నాకైతే గేమ్ మీద అస్సలు ఐడియా లేదు. టికెట్ టు రైడ్ నేను ఫస్ట్ టైం ఆడుతున్నాను, సో అన్న నా కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇది బ్లాక్, నేను బ్లాక్ తీసుకోవట్లేదు. గ్రీన్ అన్న, బ్లూ అన్న, రెడ్ అన్న తీసుకుంటాను. టికెట్స్. Each player gets 3 at the start of the game. It is simple version. 3 destinations, 3 3 gets 3 destination tickets at the start of the game, and you can choose to discard any one of those 3. And if you complete this route, you get 9 points at the end of the game. If you did not complete, అలా నాకు తెలియని గేమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయించుకొని మరీ ఆడాను. బట్ ఫుల్ ఫన్ ఉండే. ఫ్రెండ్స్ తో గేమ్స్ అంటే తెలుసు కదా, ఇచ్చి పాడు ఉంటుంది. అలా మా నైట్ అవుట్ కంప్లీట్ అయిపోయింది. సో రేపు మేము ఎక్కడికి వెళ్తున్నాము, ఏంటి, ఏం చూసామనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆస్ట్రేలియాలో అమ్మకిచ్చి. బై.